నాకు భయం ఏం కలుగుతుంది అంటే ఇవాళ ఈ చలన్లతో మొదలుపెట్టిండు. రేపు నల్లా బిల్లులు, కరెంటు బిల్లులు, మిగతా అన్నీ కూడా ఇట్లా ఆటో డెబిట్ అని పెట్టేసి ప్రజలను పీడించుక తినడం కోసం రేవంత్ రెడ్డి గారు సన్నద్ధమవుతున్నట్టుగా కనబడుతుంది. దీనిపైన సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను. సైబర్ సెక్యూరిటీ, నా అకౌంట్ డీటెయిల్ తీసుకుంటా అంటున్నావు నువ్వు. ఎలా హౌ ఆర్ యూ గోయింగ్ టు ప్రొటెక్ట్? ఇవాళ నిన్నటికి నిన్న మనం సత్తుపల్లిలో చూసినాం. 3 రోజుల కింద నిన్ననా మనను సత్తుపల్లి ఖమ్మం కమిషనర్, ఆయన ఎవరో సునీల్ దత్ ఎవరో అనుకుంటా, ఆయన కమిషనర్ మాట్లాడుతూ ఒక సత్తుపల్లి గ్రామంలో, సత్తుపల్లి నియోజకవర్గంలో మారుమూల తెలంగాణ మారుమూల ప్రాంతంలో 500 కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగింది, సైబర్ ఫ్రాడ్ జరిగింది. ఏందనంటే బ్యాంకులకు వెళ్ళి డైరెక్టు డబ్బులు దొబ్బేయటం. కోట్ల రూపాయల డబ్బులు దొబ్బేసినారు. కోట్ల రూపాయల ప్రజల సొమ్మును దొబ్బేసినరు అని చెప్పని సాక్షాత్తు సునీల్ దత్ గారు, ఎవరైతే ఖమ్మం కమిషనర్ ఉన్నారో ఆయన 500 కోట్ల రూపాయలని మొత్తం రాష్ట్ర ప్రజల మొత్తం అకౌంట్లన్నీ తీసుకుంటా అంటున్నావు. హౌ ఆర్ యూ గోయింగ్ టు ఎన్ష్యూర్ ది సైబర్ సెక్యూరిటీ రేవంత్ రెడ్డి గారు? ఇంత స్ట్రింజెంట్ లాస్ ఉన్నాయని చెప్పుకోబడుతున్న తరుణంలో, కాన్ఫిడెన్షియాలిటీ ఉందని చెప్పుకున్న తరుణంలో, సత్తుపల్లిలో 500 కోట్ల రూపాయల సైబర్ ఫ్రాడ్ బ్యాంకుల నుండి సొమ్మును దొబ్బేసినటువంటి ఒక చరిత్ర మన కళ్ళ ముందు కనబడతా ఉంటే దీన్ని ఎట్లా నువ్వు చేస్తావని చెప్పని వాళ్ళ అడుగుతా ఉన్నాను. నేను చివరిగా ఒకటే మాట చెప్తా ఉన్నాను. కరెక్టే, చాలాన్ గీత దాటితే చాలాన్ కదా, మరి నోరు జారితే చాలాన్ ఉండొద్దా సార్? రేవంత్ రెడ్డి గారు పొద్దున్న లేస్తే నోరే జారుతున్నారు కదా. కేసీఆర్ గారిని అయినా, హరీష్ రావు గారిపైన, కేటీఆర్ గారిపైన, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన, నాయకులపైన నోరు జారుతున్నారు. నోరు జారితే ఏం చాలా వేయాలా? దానికేం ఆటో డెబిట్ చేయాలా? నీ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఈ ప్రజలకు తిట్టిన ప్రతిసారి మేము కూడా డెబిట్ చేసుకుంటాం. నువ్వు అడ్డందిడ్డంగా మాట్లాడిన ప్రతిసారి మేము కూడా డెబిట్ చేసుకుంటాం సార్. ప్రజలు గీత దాటితే చాలా వేయాలంటున్నావు, ఆటో డెబిట్ కావాలంటున్నావు. పెద్ద నియంత దొర, ఫ్యూడల్ దొర. మంచిదే, చెయ్యి. మరి నీ నోరు దారిన దానికి మరి ఎవరు చాలాన్లు కట్టించుకోవాలా? వాటిని ఆటో డెబిట్ ఎట్లా చేయాలా? దయచేసి అది కూడా సమాధానం చెప్పాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. ఇగో మా సోదరులు ఇస్తూ ఉన్నారు. ఇది గాయనకి ఇవన్నీ పట్టింపులు ఉన్నాయా సుజయ్? రేవంత్ రెడ్డి పైన కూడా 3 ఫైన్లు ఉన్నాయట. ఆయన బండ్లకు కూడా 3 ఫైన్లు ఉన్నాయట. మరి ఇవి కూడా ఎవరి అకౌంట్లోకి వెళ్ళి చేయాలి సార్? మీ బ్యాంక్ అకౌంటా, మీ డ్రైవర్ బ్యాంక్ అకౌంటా, లేకపోతే ప్రభుత్వ అకౌంటా? ఎవరి అకౌంట్ నుంచి చేయాలి చెప్పరు సార్ ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు?